అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో మదర్స్ డే, ఫాదర్స్ డే, సిస్టర్స్ డే, బ్రదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, పేరెంట్స్ డే ఎప్పుడు వచ్చాయో వాటి తేదీలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2026 సంవత్సరంలో మదర్స్ డే ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ పేరులో ప్రేమని, పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృతమూర్తి అమ్మ. అమ్మ ప్రేమ అంత తీయనైంది కనుకే ఆ భగవంతుడు కూడా తనకు అమ్మ కావాలనుకున్నాడు. అమ్మ లేకపోతే జననం లేదు, అమ్మ లేకపోతే గమనం లేదు, అమ్మ లేకపోతే సృష్టిలో జీవమే లేదు, అమ్మ లేకపోతే అసలు సృష్టే లేదు. కంటి పాపలా కాపాడే అమ్మకి పాదాభివందనం. ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే 2వ ఆదివారం రోజు ఈ మాతృదినోత్సవం మదర్స్ డేని జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో మదర్స్ డే మాతృదినోత్సవం మే 10 ఆదివారం రోజున జరుపుకొనున్నాము. ఇప్పుడు ఫాదర్స్ డే ఎప్పుడో తెలుసుకుందాం. నాన్న కుటుంబానికి వెన్నెముక, నిస్వార్థ ప్రేమమూర్తి. మన బాధ్యతలన్నీ భుజాన వేసుకొని కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించే శ్రద్ధగల వ్యక్తి తండ్రి. పిల్లల భవిష్యత్తు కోసం తమ స్వార్థాన్ని త్యాగం చేస్తూ కష్టాల్లో కూడా ధైర్యాన్ని ఇచ్చే నిజమైన హీరో నాన్న. నాన్న అంటే బాధ్యత, నమ్మకం. నాన్న అంటే ఆప్యాయత. మన సంతోషం కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి నాన్న. అమ్మ కడుపులో పెట్టుకొని కాపాడితే నాన్న మన కష్టాలను కళ్ళల్లో పెట్టుకొని కాపాడతారు. అటువంటి నాన్నలందరికీ నా పాదాభివందనం. ప్రతి సంవత్సరం ఫాదర్స్ డే తండ్రుల దినోత్సవాన్ని జూన్ నెలలో వచ్చే 3వ ఆదివారం రోజున జరుపుకుంటాం. ఈ 2026 సంవత్సరంలో ఫాదర్స్ డే జూన్ 21 ఆదివారం రోజున జరుపుకొనున్నాం. ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత బాధ్యత కలిగిన వ్యక్తి సోదరుడు. అతను అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు. కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తి, నమ్మకమైన స్నేహితుడు, వెన్నుదన్నుగా నిలిచే వ్యక్తి. అన్నదమ్ముల బంధం ఆప్యాయత, చిన్న చిన్న పొరపాట్లు, ఆత్మీయతతో కూడి ఉంటుంది. కష్టాల్లో తోడుగా ఉంటూ మంచి సలహాలు ఇస్తూ జీవితాంతం రక్షణగా ఉండే సోదరుడు దొరకడం ఒక అదృష్టంగా భావిస్తాం. అన్న అయితే తండ్రిలా మార్గనిర్దేశం చేస్తూ సంరక్షకుడిగా ఉంటాడు. తమ్ముడైతే చిన్న చిన్న చిలిపి పనులతో ఇల్లును ఆనందంగా ఉంచుతాడు. సోదరుడు అంటే కేవలం తోబుట్టు మాత్రమే కాదు, జీవితాంతం ప్రేమను, మద్దతును తెలిపే ఆత్మీయ బంధం. ప్రతి సంవత్సరం బ్రదర్స్ డే సోదరుల దినోత్సవాన్ని మే నెలలో వచ్చే 4వ ఆదివారం రోజున జరుపుకుంటాం. ఈ 2026 సంవత్సరంలో బ్రదర్స్ డే మే 24 ఆదివారం రోజున వచ్చింది. కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి సోదరి. అది అక్క కావచ్చు, చెల్లె కావచ్చు. జీవితాంతం తోడుండే ఆత్మీయ స్నేహితురాలు, ప్రేమకు నిలువెత్తు రూపం. కుటుంబంలో ఆమె ఉనికి ధైర్యాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. కష్టసుఖాలను పంచుకుంటూ ప్రేరణగా నిలుస్తూ రాఖీ వంటి బంధాలతో ప్రేమానురాగాలను పెంపొందించే అపురూపమైన తోబుట్టువు సోదరి. కన్నతల్లి తర్వాత ప్రేమను పంచే వ్యక్తి సోదరి. చిన్ననాటి ఆటపాటల నుండి పెద్దయ్యాక సమస్యల పరిష్కారం వరకు ఆమె పాత్ర మరువలేనిది. ప్రతి సంవత్సరం సిస్టర్స్ డే సోదరీమణుల దినోత్సవాన్ని ఆగస్టు మొదటి వారం జాతీయ సిస్టర్స్ డేగా జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరం సిస్టర్స్ డే ఆగస్టు 2 ఆదివారం రోజున వచ్చింది. ఇప్పుడు పేరెంట్స్ డే ఎప్పుడో తెలుసుకుందాం. తల్లిదండ్రులు దేవుడు మనకిచ్చిన అత్యంత విలువైన బహుమతి. వారు పిల్లల కోసం నిరంతరం శ్రమిస్తూ ఎనలేని ప్రేమానురాగాలను కురిపిస్తారు. తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని, ఉత్తమ పౌరులుగా మారాలని తమ జీవితాలనే త్యాగం చేస్తారు. వారి నిస్వార్థమైన ప్రేమ, త్యాగం, బాధ్యతాయుతమైన పెంపకం మన జీవితానికి పునాది. తల్లిదండ్రులను గౌరవించడం, ప్రేమించడం మన ప్రాథమిక బాధ్యత. తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం, కల్మషం ఉండవు. వారు పిల్లల ఆనందమే తమ ఆనందంగా భావిస్తారు. పిల్లల భవిష్యత్తు కోసం తమ కష్టాలను దాచి ఆశయాలను త్యాగం చేస్తారు. మనకు మంచి అలవాట్లు, సంస్కారాలను నేర్పిస్తూ జీవితంలో సరైన దారిలో నడిపించే మార్గదర్శకులు తల్లిదండ్రులు. ప్రతి సంవత్సరం పేరెంట్స్ డే తల్లిదండ్రుల దినోత్సవాన్ని జూలై నెలలో 4వ ఆదివారం రోజు జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో పేరెంట్స్ డే జూలై 26 ఆదివారం రోజు వచ్చింది. స్నేహం అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఉండే అత్యంత పవిత్రమైన, నిస్వార్థమైన, మధురమైన బంధం. ఇది నమ్మకం, పరస్పర అవగాహన, కష్టసుఖాలను పంచుకోవడంపై ఆధారపడి ఉంటుంది. నిజమైన స్నేహితుడు గురువులా దారి చూపిస్తూ, తప్పు చేసినప్పుడు మందలించి,
కష్టాల్లో తోడుగా నిలిచి వెలుగులో ఒంటరిగా నడిచే కంటే చీకటిలో స్నేహితునితో కలిసి నడవడం గొప్ప అనుభూతి ఇస్తుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులతో చెప్పుకోలేని విషయాలను కూడా వారితో స్వేచ్ఛగా పంచుకోవచ్చు. కష్టకాలంలో నిరాశలో ఉన్నప్పుడు మనకు మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించేవాడే నిజమైన స్నేహితుడు. ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో ఫ్రెండ్షిప్ డే ఆగస్టు 2 ఆదివారం రోజున జరుపుకొనున్నాము. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.